నమస్కారం అండి. హలో. ఈ ఫ్రీ బస్సు ఈ పథకాన్ని తీసేసే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు లేడీసే చాలా గొడవలు పడి కొట్టుకొని వస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు సీట్లు కూడా ఇచ్చడం లేదు. వాళ్ళు మొత్తం బస్సు నిండా వాళ్ళే అయిపోతున్నారు. మా సీట్లు కూడా మాకు కేటాయించడం లేదు. మేము వాళ్ళని లేపాలంటే లేపలేము, వాళ్ళు లేవరు కూడా. మరి ఫ్రీ బస్ పథకాన్ని ఒకసారి తీసేస్తే బాగుంటుందని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఇది నా రిక్వెస్ట్. నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు ఫ్రీ బస్సెస్ వల్ల నిన్న ఎక్కువ రద్దీ అయిపోతుందని చెప్పేసి జనాలు చాలామంది కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఇప్పుడు ఫైల్ కూడా కేసు పెట్టేశారు. దాని గురించి మీరేమంటారు? అవునండి, అంటే లేడీస్ వెళ్ళే వాళ్ళు కూడా అవసరంకి వెళ్ళాలి. వాళ్ళు అవసరాల మించి ఊరిక పిచ్చి తిరుగులు తిరుగుతున్నారు. అది కాక మగవాళ్ళ సీట్లు మగవాళ్ళకే ఉంచాలి. మగవాళ్ళ సీట్లలో కూడా కూర్చుంటున్నారు. వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు మంచి చేయడానికి కోసమే ఫ్రీ బస్ పెట్టింది. అది మేము ఉపయోగించుకోవాలి. కొన్ని విధాలు మంచిదే అనిపిస్తుంది. ఇప్పుడు డైలీ వెళ్ళే వాళ్ళకి ఛార్జెస్ తగ్గుతాయి. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు వెళ్ళే వాళ్ళకి కొంచెం ఛార్జెస్ తగ్గుతాయి. మంచిదే, కానీ మేము వినియోగించుకోవాలి. అది వినియోగించుకోవట్లేదు ఎవరు. అది ఇప్పుడు ఇది మరి ఇద్దరు లేడీస్కి ఇట్లా కొట్టుకోవడం, సీట్ల కోసం మాత్రమే కొట్టుకోవడం అంటే ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? అది మాత్రం పద్ధతి కాదు. లేడీస్ కొట్లాడుకోవడము వాళ్ళ కోసం మగవాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, ఇంకా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సీట్లు వాళ్ళకు ఉంచాలి, మావి మాకు ఉంచాలి. ఇంకా చూసుకొని నడుచుకోవాలి ఆడవాళ్ళు కూడా. మరి అలా కొట్లాడుకోవడం కూడా పద్ధతి కాదు. ఏమో తెలియదమ్మా, మాకైతే బాగానే ఉన్నది. 2 సార్లు ఎక్కువ ప్రయాణం చేసినా 2 సార్లు కూడా బాగానే ఉన్నది ప్రయాణం. మాకు ఏం కొట్లాట్లు కట్టాలి, మేము ఎక్కిన బస్సులో మంచిగానే ఉన్నది. అంటే సీట్లు కూడా మాకు కేటాయించుకోకుండా లేడీసే కొట్టుకుంటున్నారు. మాకు అసలు సీట్లు కూడా మేము ఎక్కిన బస్సులో కొట్లాడుకోలేదురా. అప్పుడైతే కొట్లాడుకోలేదు, బాగానే ఉన్నది. మాకైతే నిలబడే ఉన్న పులి వేస్తున్నా కానీ నిలబడే ఉన్న సీట్లు దొరకపోయి బాగానే ఉన్నదిరా. హలో, చెప్పండి మేడం. ఇప్పుడు ఆర్టీసీ మీద ఇప్పుడు కేసెస్ ఫైల్ చేసేసారు. మహిళలకి మాత్రమే ఈ ఫ్రీ బస్సెస్ అని చెప్పేసి, మగవాళ్ళు కూడా సీట్లు కేటాయించట్లేదని చెప్పేసి ఒక ఫైల్ జరిగింది. దాని గురించి మీరేమంటారు? ప్రాబ్లం ఏంటంటే బస్సెస్ తక్కువ చేశారు, రష్ ఉంటుంది, బాగాలేదు. ఎందుకంటే ఫ్రీ బస్సెస్ తీసేయడమే బెటర్. అండ్ అందరు తిట్టుకుంటున్నారు. కానీ 1500 ఒక మ్యాటర్ కాదు పెట్టుకోవడం. ఎందుకంటే అందరితో డ్రైవరు తిడుతున్నాడు, కండక్టరు డ్రైవరు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఫ్రీ బస్సెస్ వచ్చి నుంచి వాళ్ళు ప్యాసింజర్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా తగ్గిపోయింది. పబ్లిక్లో చాలా అసహ్యంగా చూస్తున్నారు వాళ్ళు. ఆధార్ కార్డు అనేసి బాగా మెన్షన్ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఫోన్లో ఉన్న అదే ఆధార్ కార్డు, నార్మల్గా చూపించినా కూడా అదే ఆధార్ కార్డు. ఆ గొడవలు ఎక్కువ అయిపోయినాయి. ఫుడ్ బోటింగ్ వెళ్ళవలసి వస్తుంది మార్నింగ్ ఈవినింగ్. బస్సెస్ ఎక్కువ ఉండట్లేదు. నైట్ వెళ్ళే వరకు 8 వెళ్ళేది 9, 10 అయిపోతుంది ఇంటికి వెళ్ళే వరకు. మాకు ఫ్రీ బస్సెస్ అంటున్నారు కానీ బాగాలేదు. ఫ్రీ బస్సెస్ అంటే అందులో ఫ్రీ బస్సెస్ తీసేసి అదే రెగ్యులర్ అయ్యే వరకు పాస్ సిస్టమ్ లాంటి అనౌన్స్ చేస్తే ఇంకా ఫ్రీ అవుతారు. టికెట్ ఇచ్చేయడానికి వాళ్ళకి రిస్క్ ఉండదు. ఇప్పుడు మరి మహిళల సీట్ల కోసం కొట్లాడుకోవడం ఎంతవరకు ఏం కొట్లాడట్లేదండి, అంత వేస్ట్ టాక్. అది ఏం కొట్లాడట్లేదు పబ్లిక్. అది ఎక్కడో ఒకటి జరిగింది, ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసి అంటున్నారు కానీ రెగ్యులర్గా వెళ్తున్నాం కదా, అట్లాంటి గొడవలు ఏమీ లేవు. కానీ ఫ్రీ బస్సెస్ వల్ల అందరూ జెంట్స్ నుంచి తిట్లు ఎక్కువ, అందరు అదే ఆడుస్తున్నారు. మాకేమీ వేయలేదు, సీఎం ఓన్లీ లేడీసే వేసారు ఓట్లు, జెంట్స్ వేయలేదా అని టాక్. ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి బస్సుల్లో టికెట్ పెట్టిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జెంట్స్కి మెయిన్. ఈ పథకాలు పెట్టినప్పుడు కొత్తగా సపరేట్గానే బస్సులన్నా పెట్టాలి, లేకపోతే వాళ్ళకి సపరేట్ బస్సులన్నా వేయాలి. పని లేకుండా ఏం పోతూనే ఉండాలి జనాలు ఫ్రీ బస్ అని. ఏం పని ఉంటే ఓకే, చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి బస్సు ఫుల్ అయిపోతున్నాయి. బస్సుల్లో కొట్టుకోవడాలు, వాళ్ళని లేపలేము కదా. లాస్ట్ సీట్ వరకు వెనకాల నుంచి కూడా ఎక్కుతున్నారు, లాస్ట్ సీట్లో కూడా వాళ్ళే కూర్చుంటున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది జెంట్స్కి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి.